అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి గారు వివిధ గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడిద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఒక వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు వెళ్ళబోతుంది, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది అని భావిస్తున్నారు? మున్సిపల్ ఎన్నికలు దరిదాపుగా రేపు నోటిఫికేషన్ రాబోతుంది. 11వ తారీఖు 12 కానీ 11వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 15వ తారీఖు వరకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా అయిపోతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉన్నది. మేముగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా యొక్క నాయకులందరినీ కూడా సిద్ధం చేసుకున్నాం, శ్రేణుల్ని సిద్ధం చేసుకున్నాం, సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఏ కార్యకర్త ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి సర్వేలు కూడా చేసుకొని సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జనగామ, చేర్యాల, అదేవిధంగా మా పక్కనే ఉండే స్టేషన్ గన్పూర్లో కూడా మేము ఈ 3 నేను చూస్తూ ఉన్నాను. వీటికి సంబంధించింది కూడా పూర్తిగా మేము సిద్ధమైనాం. జనగామలో ఇప్పటికే 20 మంది అభ్యర్థులను కూడా ప్రకటించుకున్నాం. ఇక్కడ కూడా చేర్యాలలో 6 మంది అభ్యర్థులను ప్రకటించుకున్నాం. ఇక్కడ చేర్యాల కానీ జనగామలో కానీ అయిన అభివృద్ధి, జనగామలో జిల్లా తెచ్చుకొని, మెడికల్ కాలేజ్ తెచ్చుకొని, హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని, ఇంతకుముందున్న సెంట్రల్ లైటింగ్ కూడా ఏమి లేకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని, రోడ్డు వైడనింగ్ చేసుకొని, బతుకమ్మ కుంట చెరువుని బాగు చేసుకొని, కలెక్టరేట్ ఏర్పాటు చేసుకొని, ఈ 10 సంవత్సరంలో మేం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలే. ఇవాళ హడావిడిగా నేను 25 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీగా ఉండి తెచ్చిన దాన్ని ఇవాళ ప్రారంభోత్సవం అని చెప్పేసి నిన్న సీతక్క గారు వచ్చారు, ప్రారంభోత్సవం హడావిడిగా చేశారు. రెండవ అంశం చేర్యాలకు సంబంధించింది కూడా, చేర్యాల పట్టణంలో వేసిన రోడ్లు కానీ, కట్టిన డ్రైనేజీలు కానీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, లేక కొత్తగా మొన్ననే ఓపెన్ అయిన హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన తప్ప ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరంలో 1 రూపాయి కూడా ఇవ్వలే. కాబట్టి ఇప్పుడున్న మున్సిపాలిటీలు ఒకప్పుడు గ్రామ పంచాయతీలుగా ఉంటే వాటిని అన్నింటినీ కూడా బాగు చేసుకొని పల్లె ప్రకృతి వనము, పట్టణ ప్రకృతి వనము, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, పట్టణంలో గ్రామాల్లో, తర్వాత సెంట్రల్ లైటింగు, రోడ్డు వైడనింగు, మున్సిపాలిటీల యొక్క దిశ మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలందరికీ తెలుసు, పట్టణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అద్భుతమైన విజయం ఇంతకుముందు ఇచ్చిండ్రు. ఇవాళ కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ మెజార్టీ స్థానాల్లో మెజార్టీ మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోబోతున్నాం. మొన్న కూడా 12,000 గ్రామ పంచాయతీల్లో 4,000 మేము గెలుచుకున్నాం. 6,500 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నది, మిగతా అన్ని ఇండిపెండెన్స్ కానీ బీజేపీ కానీ గెలుచుకున్నది. కాబట్టి ఇందులో కూడా ఖచ్చితంగా 50% పైన మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ ఉన్న ధీమా ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రారంభోత్సవాల రభస, కొంతమంది తాగుబోతులతో ఇక్కడున్న ఇన్ఛార్జ్ మా మీద పదే దాడి చేయడానికని ప్రయత్నం చేసిండ్రు. 6 చోట్ల అయితే మంత్రి గారే చెప్పారు, వాడు ఎవడో తాగున్నాడో తీసేయండి అని చెప్పేసి అని. ఇక్కడున్న ఇన్ఛార్జ్ కొడుకు ఒక తాగుబోతు, రోజు ఇదే పని. ఎప్పుడైనా ప్రోగ్రాం ఉంటే ఒక 10 మందిని వేసుకొని వచ్చి, ఎందుకంటే మనం ఎమ్మెల్యే అనే గౌరవం లేదు, అదేవిధంగా ఏజీకి అనే గౌరవం లేదు, ఊరికనే వచ్చి రోజు గొడవ చేస్తుంటే, ఇవాళ మొత్తం మా చేర్యాల ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూడా ఏ విధంగా చేస్తాడో మేము కూడా వస్తాం సార్ అని చెప్పేసి ఇవాళ సంఘీభావంగా అందరూ వచ్చిండ్రు. వాళ్ళతోనే మాట్లాడి ఇవాళ, ఎందుకంటే ఆ ఇన్ఛార్జి రాలేదు, ఇన్ఛార్జి రాకపోతే ఎప్పుడు గొడవ ఉండదు. ఎంపీ గారు, మంత్రులు ఎవరైనా వచ్చినట్లయితే మంచిగానే జరిగిపోతుంటాయి. కాబట్టి సంస్కారం లేని ఇన్ఛార్జి ఉండడం, కుసంస్కారి అయిన కొడుకు ఉండడం అనేది వాళ్ళ దురదృష్టం. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దానికి సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు గారిని కూడా సీట్కి సంబంధించి విచారణ కూడా జరిపించడం జరిగింది. దానికి సంబంధించి ఏమంటారు మీరు? ఇవాళ రాజరికపు రోజుల నుంచే కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా, ఆనాడు వేగులు ఉండేవాళ్ళు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు, ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిఘా ఏజెన్సీలు చేసుకుంటుంటాయి. దానితో రాజకీయ నాయకులకు సంబంధమే ఉండదు. రాజకీయ నాయకులు ఇది కోరితే అదేదో చేసినని చెప్పేసి అనేది ఉత్తముచ్చట.
నిజంగానే ఎవరైనా చేయదలుచుకుంటే పోలీస్ ఆఫీసర్లను ఎందుకు చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళని అడగాలి. అంతేకాని రాజకీయ నాయకుల్ని ఊరికనే ఓ సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు తప్ప ఇందులో ముఖ్యంగా హరీష్ రావు గారికి మన యొక్క సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చింది. ఈయనకి సంబంధం లేదు అని చెప్పేసి కోర్టు కొట్టివేసింది. రాధాకిషన్ రావు గారి విషయంలో కొట్టేసింది, ఇక్కడ కూడా కొట్టేసింది. అయినా ఇవాళ మరొక పెద్ద భూ కుంభకోణంతో పాటు ఇవాళ సింగరేణి కుంభకోణం ముందుకొచ్చిన సందర్భంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు. హరీష్ రావు గారికి ఇచ్చింది కాబట్టి అది కొనసాగించాలని చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికల ముందు మా యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం కుంభకోణంలో విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు. రేపొద్దున కేసీఆర్ గారు కూడా ఇవ్వచ్చు. సింగరేణి కుంభకోణంకు సంబంధించి రేపు ఉదయం విష్ణుదేవ్ శర్మ గవర్నర్ గారిని కూడా కలుస్తున్నట్టుగా సమాచారం ఉంది, నిజమంటారా? మేము ఇప్పటికే కుంభకోణం మీద ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. సింగరేణిలో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే 49% వాటా కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారే బొగ్గు గని శాఖ మంత్రిగా ఉన్నారు. వారు అక్కడ జరుగుతుంది ఏం చేయాలో అని చెప్పేసి విచారణ చేయమంటే ఆయన పోయినవా అంటే పోయినాం, వచ్చినవా అంటే వచ్చినాం తప్ప సిబిఐ విచారణ చేయాలంటే కూడా ముఖ్యమంత్రి కోరితే చేస్తామని అంటాడు. ముఖ్యమంత్రి వాళ్ళ బామర్ది చేత ఇవన్నీ పనులు చేస్తున్నాడు. వాళ్ళ యొక్క మంత్రులకు ఆయనకు వచ్చిన వాటాల పంచాయతీ దాన్ని ఒక జర్నలిస్టులను కొంతమంది పట్టుకున్నారు, కొంత యాజమాన్యాన్ని ఇంకోరిని పట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేసి నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని చెప్పేసి వాళ్ళ మంత్రులే అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి యొక్క సీఎంఓ కూడా ఇలా అందులో పిసుకలాడుతుంది. కాబట్టి ఇవాళ కుంభకోణం జరిగింది వాస్తవం. టెండర్లలో ఇంతకుముందు ఎక్సెస్ పోయిన సందర్భాలు లేవు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లోనే ఎక్సెస్ వేయడం, సైట్ విజిట్ నిబంధన అంటే ఎవరన్నా టెండర్ వేస్తే అక్కడికి పోయి వారి దగ్గర అక్కడ పోయినట్టు సర్టిఫికేట్ కావాలన్నట. ఎందుకు అక్కడ పోయినట్లయితే పోయి వాళ్ళు రాయాలి, సో అండ్ సో కంపెనీ, వీళ్ళ ఫోన్ నెంబర్ ఇది, వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అని. అప్పుడు వాళ్ళకు ఇవ్వాలన్నా వద్దా అంటే వాళ్ళు పైసలు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళకు రాకుండా చేసి ఇవాళ సృజన్ రెడ్డి ద్వారా ఇవాళ మొత్తం ఈ కార్యక్రమాన్ని నడిపించింది సీఎంఓ వాళ్ళైతే. మిగతా వాళ్ళు బట్టి విక్రమార్క వారు కొంతమందికి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి కొంతమందికి దొంగలు ఊర్లు వంచుకున్నట్టు దండుపాల్యం ముఠాలాగా ఇవాళ మొత్తం కూడా చేసిండ్రు. దీని మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తమ పాత్ర ఇందులో లేదనుకుంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి. మొత్తం కూడా నిగ్గు తేల్చమని అడుగుతున్నాం మేము. ఎవరి పాత్ర ఉన్నది, ఏ విధంగా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పటి నుండి పెట్టినరు, ఇంతకుముందు వాటిలలో ఎక్సెస్ ఎక్కడిచ్చిండ్రు అని చెప్పేసి. ఇందులో చాలామంది కాంగ్రెస్ పార్టీ కోవట్ రాజకీయాలు చేస్తూ అనేక మందిని ఇందులో తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఏది చేసినా వాళ్ళు తేలుకుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని ఖచ్చితంగా ఇవాళ రాధాకృష్ణ చేసిన ఒకరు, లేదు ఎన్టీవీ చేసిందని మరొకరు చెప్తూ ఎవరేది చేసినా ముఖ్యమంత్రి మంత్రులు వాటాలు పంచుకొని వాళ్ళ వచ్చిన గొడవలో ఇది వచ్చింది తప్ప సింగరేణిని మొత్తం ముంచడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అదే విషయాలు మొత్తం మన దగ్గర ఉన్న డీటెయిల్స్తో మా పార్టీ ఇవాళ గవర్నర్ గారికి సమర్పిస్తుంది. తాజాగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దెలన్నింటి కూర్చాలని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దానిపై ఏమంటారు? ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉన్నప్పుడు ఇలా తెలుగుదేశాన్ని ప్లీజ్ చేయడం కోసం ఖమ్మం పోయినప్పుడు ఒక కులానికి సపోర్టుగా లేకపోతే వారికి మద్దతుగా మాట్లాడుతూ లేని తెలుగుదేశాన్ని దాన్ని ఏదో బాగా బతికించాలని చెప్పేసి తనకు ఇలా జీవం పోసి తనకు డబ్బులు ఇచ్చి తనకు పదవులు ఇప్పించడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడికి ఇవాళ ఈ యొక్క తెలంగాణని దారదత్తం చేయాలని కృష్ణలో వాటా పోగొట్టాడు, గోదావరిలో వాటా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా మా గద్దెలు కూలుస్తామని చెప్పేసి అన్నాడు. తెలంగాణ కోసం పుట్టింది ఇలా గులాబీ జెండా, గులాబీ గద్దె. కాబట్టి మా గద్దెలు కూలుతాయా, నీ ప్రభుత్వం కూలుతుందా, రేపు నువ్వు చూసుకో. మా ప్రభుత్వాన్ని మా గద్దెలను కూల్చిన మరుక్షణంలో మీ గద్దెలు ఉంటాయా, మీ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పి కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది మొత్తంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంటారని చెప్పేసి భరోసాను అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీనియస్, సిద్దిపేట. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.